నా పేరు లూద్ మేరీ, మా ఊరు వెంగళాయపాలెం. నా భర్త పేరు శీల్ సింగయ్య. అతను జగనన్న గారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు. అది యాక్సిడెంట్ అయ్యింది. అక్కడ కారు తగిలిందని అన్నా అయింది. మాకు మరి నేను కూడా జగనన్న గారిని చూడటానికి నల్లపాడు దగ్గరికి వెళ్ళాను. వెళ్తే మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడి నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు. మా పిల్లలు 2 పిల్లలని చెప్పారు. మా ఊరు పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, మాకు నా పేరు కూడా చెప్పారు. మరి హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఫోన్ చేయగానే మేము వెళ్ళాము. అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది. అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. అది జగనన్న గారంటే మాకు చాలా అభిమానం. కానీ మమ్మల్ని ఎంతమందో వచ్చి ఇబ్బంది పెట్టినా కానీ మేము ఆయన గురించి మాకు అండగా ఉండాలని జగనన్న గారు, మేము వాళ్ళకి ఏది కూడా మేము చెప్పలేదు వాళ్ళకి. ఎందుకంటే మాకు సాయం చేసే నాయకుడు, మా అభిమానం ఉన్న నాయకుడు ఆయన. ఏమని చెప్పారమ్మా మీ దగ్గరికి వచ్చి? ఏమని చెప్పారు? పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు వాళ్ళు. మరి లోకేష్ గారు పంపించారు, మేము కూడా మీ అసీలమే అని చెప్పారు, మీ కులస్తులమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు నాకు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. లోకేష్ గారు వాళ్ళే చాలామంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు. చెప్పేశారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. ఆ మాట వాళ్ళు ఏం చెప్పమన్నారు, వాళ్ళు ఎలా జరిగిందమ్మా మీకు చూడమ్మా, ఇవి మరి ఇతను యాక్సిడెంట్ అయింది కదా, కారు కింద పడిందని అన్నారు వాళ్ళు. ఆ మాటే చెప్పారు వాళ్ళు. కానీ మేము నమ్మలేదు. అది అంబులెన్స్లో మరి బాగానే మాట్లాడాడండి. ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతికి, ఇక్కడ తప్పనిచ్చి ఎక్కడా దెబ్బ తగలలేదు. మరి ఎక్కడా దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు? చనిపోయే అవకాశం కూడా లేదు ఉంది. మరి ఒక్కరావు దెబ్బకే చనిపోడు, ఏదో అంబులెన్స్లో జరిగిందని మాకు అనుమానం. మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మేము తీసుకెళ్తాం, మా అతన్ని మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం మా ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట. అంబులెన్స్ రావాలి, దానిలోనే ఎక్కించుకుంటాము అని చెప్పారు. మరి ఈలోపు ఆలస్యం అయ్యేలేకి ఇదయిందో మరి ఎట్లన్నా కానీ అంబులెన్స్లోనే ఇదయిందండి. లేదండి, ఫోన్ నెంబర్ ఇచ్చాడు మా అల్లుడిది, మా తమ్ముడే. అయితే మా తమ్ముడు మా దగ్గరే ఉంటాడు. చెప్పంగానే మేము వెళ్ళిపోయాం. ఏంటంటే అమ్మ చిన్న దెబ్బలే అని చెప్పారు, చెప్తే మాట్లాడలేదండి. ఆయనతో మాట్లాడలే. ఆయన ఎవరితోనో ఎవరో ఫోన్ చేసి చెప్పారు. అది ఇప్పుడు కలిస్తే ఆయన మాకు అండగా ఉంటామమ్మా. అది కొంచెం ముందు అందరికీ నమస్కారం. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ మొత్తం అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయంగా మా యొక్క నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జరిగిన సంఘటనలను వెంటనే తెలుసుకొని ఆయన స్పందించిన తర్వాత మాకు వెంటనే అక్కడికి వెళ్ళమనటం, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు మేము అక్కడికి వెళ్ళేసరికల్లా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికల్లా ఆయన చనిపోయి ఉండడం చూసి
లూర్ది మేరీ గారి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి కూడా ఏం తెలియని పరిస్థితి. అక్కడ ఏం జరిగింది అన్న దాని మీద అందరికి కూడా ఈ రోజుకి కూడాను క్వశ్చన్ మార్కే. అక్కడ ఆయన జరిగిన తర్వాత, సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ పక్క నుండి కూడాను మళ్ళీ ఫోన్ నెంబర్ ఇచ్చి మాట్లాడడం అవన్నీ కూడా అందరూ కూడాను వీడియోలో చూసే ఉన్నారు. అక్కడ వాళ్ళందరూ సరే అర్జెంట్గా తీసుకెళ్దాంలే అని ఆటో అనుకునేసరికి లేదు అంబులెన్స్ వచ్చిందని చెప్పి పోలీసు వాళ్ళు చెప్పడము. ఆ అంబులెన్స్లో కూడా ఎక్కేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు ఎవరైతే ఎక్కుదామనుకున్నా కానీ లేదు మీరు ఎవరు ఎక్కొద్దులేండి మేమే తీసుకెళ్తామని చెప్పడం. మరి దారి మధ్యలో మరి ఏం జరిగింది ఏంటన్నది ఈ విషయాలు మనకు తెలియదు. కానీ బట్ అక్కడికి వెళ్ళేసరికల్లా మటుకు సింగయ్య గారు చనిపోవడం అయితే ముచ్చడం జరిగింది. ఆ చెందిన తర్వాత పోస్ట్ మార్టం చేసే దగ్గర ప్రక్రియలో కూడా ఇంక్వెస్ట్ దగ్గర పోలీసులు వచ్చి కూడాను వాళ్ళు ఏదో ఒక తీసుకొచ్చి స్టేట్మెంట్ రాసుకొచ్చేసి చదివి వినిపించారు. అదేదో వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళి చేశారని చెప్పేసి చెప్పడం అనేది రాస్తే లూర్ది మేరీ గారు అది ఒప్పుకోలే. లేదు మమ్మల్ని ఎవరు పిలవలేదండి, మేము ఒక్కళ్ళమే, మాకు చెప్పారు జగన్ గారు వస్తున్నారని తెలిసింది, మా ఆయన గారు అక్కడికి వెళ్ళారు అంతే తప్ప మమ్మల్ని ఎవరు పిలవలేదని చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళు ఎందుకు ఇది రాశారు, మీరు అందుకు స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారంటే మాకు పైన ఇచ్చిన ఆర్డర్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ రోజు. దాన్ని మళ్ళీ మేము గట్టిగా మాట్లాడితే మళ్ళీ డిఎస్పీ గారు వచ్చిన తర్వాత వీడి దగ్గర మళ్ళీ స్టేట్మెంట్ తీసుకోవడం జరిగి అది మార్చడం జరిగింది. అలాగే కాకుండా ఆ రోజు మార్చురీ దగ్గర నుంచి బాడీని తీసుకెళ్ళిన తర్వాత కూడాను దిన కార్యక్రమం అయ్యే దగ్గర వరకు కూడాను టీడీపీ వాళ్ళు కానివ్వండి మిగతా వాళ్ళు కానీ ఎవరైనా సరే కానీ వివిధ రకాల వ్యక్తులు వచ్చి వాళ్ళని ప్రలోభపరచడం, మీరు ఇలా చెప్పండి ఇలా స్టేట్మెంట్ ఇవ్వండి మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఇలాగా చావు రాజకీయాలు చేస్తున్నారే తప్ప శవ రాజకీయాలు చేస్తున్నారే తప్ప అసలు డెవలప్మెంట్ మీద ఆలోచించుకోకుండా వాటిని దృష్టి పెట్టట్లేదు. సో ఇప్పుడు వీళ్ళు కుటుంబం ఎంతో బాధతో ఉంది. ఈ బాధతో ఉన్న కుటుంబాన్ని ఓదార్చాల్సింది పోయి వీళ్ళని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ రోజు ఈ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు ఈ కుటుంబాన్ని సార్ని కల్పించడానికి తీసుకొచ్చాము. ఈ యొక్క సార్ని కలిసిన తర్వాత సార్ కూడాను అన్ని విషయాల్లో మీకు అండగా ఉంటామమ్మా, వాళ్ళ అబ్బాయి పెద్ద అబ్బాయి బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నాడు, అతనికి కూడా ఉద్యోగం అన్నీ చూస్తాము, మీకు ఎప్పుడు కూడా నీ పార్టీ ఏ విషయానికైనా సరే మీరు అండగా ఉంటాము, ఏ సమయంలోనే మీరు మనకు కాంటాక్ట్ చేయండి, నేను ఉంటాను, మీ అందరికీ కుటుంబం అందరికీ కూడా ఈ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.